కనిపించలే. పుల్లారావన్న మాకు ఎద్దుల పోటీలు ఉన్నాయి, నువ్వు రావాలంటే ఏదో మామూలు కార్యక్రమం ఏమొస్తానులే అన్నట్టుగా చూద్దామన్నా అని చెప్పిన. కానీ ఒక్కడికి 4 సార్లు ఫోన్ చేస్తే సరే కార్యక్రమం చూద్దామని వచ్చిన. కానీ ఇన్ని వేల మంది అభిమానులను పత్తిపాటి సంపాదిస్తున్నారంటే పుల్లన్న మిమ్మల్ని అందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీని గుంటూరు జిల్లాలో అధికార పదం వైపు నడిపించడానికి ఉపయోగపడ్డాడు. అయితే ఇవాళ గుంటూరు మిర్చి, ఒంగోలు గిత్త, అన్న నందమూరి తారక రామారావు గారి పౌరుషం దేశంలోనే కాదు విదేశాలలో కూడా దీనికి ఆ గుర్తింపు ఉన్నది. ఇవాళ గుంటూరు మిర్చి గురించి తెలియనోడు లేడు. ఒంగోలు గిత్తకు సాటి వచ్చే గిత్త ప్రపంచంలోనే లేదు. నాయకుడు అంటే నందమూరి తారక రామారావు గారే. మడమ తిప్పని అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు. మదరాశీలుగా పిలువబడుతున్న తెలుగు వారికి, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, తెలుగు వారి పౌరుషాన్ని ఢిల్లీకి తెలియజెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇక్కడికి రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నందమూరి తారక రామారావు గారి ఆశయాలను మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళిండో 2వ తరంలో, ఇవాళ 3వ తరం లోకేష్ గారి జన్మదినం. ఇవాళ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు నారా లోకేష్ గారిని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బాలయ్య గారి సినిమా రిలీజ్ అయింది. గౌతమి పుత్ర శాతకర్ణి. ఇంకొక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అమరావతి నుంచే ప్రపంచ దేశాలను శాసించింది గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ దేశంలో ఉండే చిన్న చిన్న సంస్థానాలను ఏకం చేసి అఖండ భారత్ అనే ఒక భారతదేశాన్ని నిర్మించడానికి ఆనాడు గౌతమి పుత్ర శాతకర్ణి పునాదులు వేసిందని చరిత్ర చెప్తుంది. అయితే ఇవాళ బ్రాహ్మణి పుత్ర దేవాంశ్ కూడా వచ్చిండు. గౌతమి పుత్ర శాతకర్ణి ఏ అమరావతిని రాజధానిగా చేసుకొని ఈ దేశంలోనే సంస్థానాలన్నింటిని కూడా ఏకం చేసి ఈ దేశాన్ని ఒక దారిలోకి తీసుకొచ్చి ఆదర్శంగా నిలబడ్డాడు. మన బ్రాహ్మణి పుత్ర దేవాంశ్ కూడా రేపు భవిష్యత్తులో దేశ రాజకీయాలను శాసించే విధంగా ఎదిగే నాయకుడు అవుతానని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. చరిత్రలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగిన, కానీ చరిత్రలో కొత్త సువర్ణ అక్షరాలతో రాయడానికి అవకాశం ఉంటుంది. ఉన్నది ఇక్కడ ఉండే రైతులు ఎద్దుల పందాలే కాదు, అవసరం అనుకుంటే 40,000 ఎకరాలను కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించే, పుట్టి పెరిగిన తరతరాలుగా ఏ భూతల్లినైతే నమ్ముకొని ఉన్నారో ఆ భూమిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇవాళ రైతులందుకు అందరూ ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో ఇచ్చిందంటే నిజంగా ప్రతి రైతును అభినందించవలసిన అవసరం ఉన్నది. ఏ రైతుకైనా కన్న తల్లి ఉన్న ఊరుకు మించింది లేదు. కన్న తల్లి లాంటి ఉన్న ఊర్లో ఉండే భూమిని ఈరోజు రాజధాని కోసం వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి
నారా చంద్రబాబు నాయుడు గారికి 40,000 ఎకరాల భూమిని మీరు పువ్వుల్లో పెట్టి ఇచ్చిందంటే మీకు మన నాయకుడి మీద ఉన్న విశ్వాసాన్ని కూడా ప్రపంచం అంతా గమనిస్తున్నది. చాలా మంది మధ్యకాలంలో వీళ్ళు ఇంత ప్రశాంతంగా ఇంత మంచిగా ప్రపంచంలోని ఒక మేలైన రాజధాని నిర్మించుకుంటే 100 సంవత్సరాలైన వాళ్ళ పేరు చరిత్రలో ఉంటది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసిందో అని చెప్పుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఏదైనా చేసి దాన్ని చెడగొట్టాలని నిన్న మొన్న వచ్చిండ్రు. మీరు అందరు చూసిండ్రు కదా. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు అని. ఇవాళ విజయమ్మ ఒంటింట్లో విషపు పురుగు జగన్ వచ్చింది ఇక్కడికి మీ దగ్గరికి. ఎందుకయ్యా జగన్ రెడ్డి నీకు అంత కుళ్ళు? మీ రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదా? ఇంకా అక్కడనే హైదరాబాద్లో ఉండి నువ్వు ఇక్కడికి రాకుండా ఉండి ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, ఇక్కడి ప్రజలందరూ 40,000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అందజేస్తే నీకు ఈ అసూయ సరిపోదా? ఇవాళ అక్కడికి కూడా వచ్చి వాళ్ళ మధ్యలో చిత్తు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా 3 తరాలు మీ వాళ్ళు చేసిన పాపాలు, అది రాజారెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, అంతకంటే ముందు ఉన్నాయన కావచ్చు, అధికారం ఇస్తే ఈ ప్రాంత ప్రజలకు చేసిన అన్యాయాన్ని కడుక్కోవాలంటే నువ్వైనా కనీసం వంకర బుద్ధితో కాకుండా సక్రమైన బుద్ధితోని రాజధాని నిర్మాణానికి సహకరించాల్సిందిగా జగన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే కాదు, రామాయణంలో కూడా, మహాభారతంలో కూడా దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే రాక్షసులు వాటిని చెడగొట్టడానికి వచ్చేవాళ్ళు మీకు అందరికీ తెలుసు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా రాజధాని అనే నిర్మాణాన్ని యాగంలాగా యజ్ఞంలాగా చేస్తుంటే జగన్ రెడ్డి రాక్షసుల్లాగా వచ్చి దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఇక్కడి ప్రజలు విఘ్నులు విఘ్నతతోని 40,000 ఎకరాల భూమిని అందించి ఒక మంచి రాజధానిని నిర్మించుకోవడానికి సహకరించారు. ఇవాళ ఏ విధంగా అయితే గుంటూరు మిర్చికి పేరుందో, ఏ విధంగా అయితే ఒంగోలు గిత్తకు పేరుందో, ఏ విధంగా అయితే ఎన్టీఆర్ పౌరుషం అంటే ప్రపంచంలో ఉండే ప్రతి తెలుగు వారు ఆదర్శంగా తీసుకుంటుండో, రేపు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రపంచంలో ఒక మంచి సిటీని ఇవాళ ఖచ్చితంగా మీ ప్రాంతంలో నిర్మిస్తాడనే విశ్వాసం మాకున్నది. ప్రపంచంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ నాయకులకు ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ అంతకుముందు ఏ విధంగా ఉండేనో మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ వన్యలు ఏ విధంగా మారినాయో మీకు తెలుసు. హైదరాబాద్, సికింద్రాబాద్ అనే జంట నగరాలను నిజాం నవాబులు, బ్రిటిష్ వాళ్ళు నిర్మించడానికి 400 సంవత్సరాలు పడితే 9 సంవత్సరాలలోనే సైబరాబాద్ అనే ఒక మహానగరాన్ని నిర్మించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే 60,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్లో సైబరాబాద్ నుంచే తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తుందంటే అది మన నాయకుడు వేసిన పునాదులు, మన నాయకుడు నిర్మించిన హైటెక్ సిటీ. ఇవాళ ఇక్కడైనా ఎక్కడైనా హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీని, అంతర్జాతీయ ఎయిర్పోర్టును, గచ్చిబౌలిలో ఉండే స్టేడియంలను, అక్కడ ఉండే 100 ఐటీ కంపెనీలను 9 సంవత్సరాలలో మన నాయకుడు తీసుకొచ్చిండు. కాబట్టి ఇవాళ ప్రపంచంలో హైదరాబాద్కు ఒక గుర్తింపు వచ్చింది. 2008లో మన్మోహన్ సింగ్ అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో ఒక సమావేశానికి వెళ్తే, ఒక కాన్ఫరెన్స్కి వెళ్తే అమెరికన్ ప్రెసిడెంట్ వి హ్యావ్ న్యూయార్క్ సిటీ అని చెప్తే
ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎస్ వి హ్యావ్ హైదరాబాద్ సిటీ అని చెప్పి హైదరాబాద్ సిటీ గురించి చెప్పుకున్నాడు. మీకు న్యూయార్క్ పట్టణం ఎట్లుందో భారతదేశంలో మాకు కూడా హైదరాబాద్ అనేది ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పుకున్నాడంటే ఆ హైదరాబాదును అభివృద్ధి చేసిన చరిత్ర అది తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. హైదరాబాదు మత కల్లోలతో అట్టుడికి పోతుంటే అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినాకనే ఈ మత కల్లోలాలను అణిసివేసి హైదరాబాదులో పెట్టుబడులు రావడానికి పునాదులు వేసాడు. ఇవాళ ఎవరైనా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నారంటే మీకు అందరికి కూడా హైదరాబాదు నగరం మీద ప్రేమ అభిమానం ఉన్నదంటే అది మన నాయకుడు అభివృద్ధి చేసిండు కాబట్టి ఆ పట్టణం మీద మీకు అందరికి అంత మక్కువ ఉన్నది. ఇవాళ అనుకోకుండా విడిపోయినా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అమరావతి అనే ఒక మంచి నగరాన్ని మన నాయకుడు నిర్మిస్తాడు. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి చేయూతనిచ్చి నారా లోకేష్ గారికి మద్దతునిచ్చి కొత్త నగరాన్ని నిర్మించుకోండి. ఈ దేశంలో హైదరాబాద్కి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యతను అమరావతి సిటీకి తెచ్చుకోండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇట్లా కాదు, మీరు అంటే గజ్వెల్ ఫామ్ హౌస్ లో పండుకునే కేసీఆర్ గుండెలో ఎరుపులపాయలో ఉన్న జగన్ రెడ్డి నిద్రలోకి వెళ్ళి లేవాలి.